ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఇప్పుడు జనాలకి కొద్దిగా అది ఫ్యామిలీ ఎమోషన్స్ కదా, కొంచెం ఫ్లాట్ గా వెళ్ళింది మూవీ. ఫైనల్లీ ఓవరాల్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మూవీ బాగుంది, జనాలు బాగా ఆదరించారు. మూవీ అయితే బాగుంది. చెప్పే వాళ్ళు ఏమన్నా చెప్తారన్న, మీరు చూసి మాట్లాడితే అది కరెక్ట్ అని నేను చెప్తున్నాను. ఓకే. కాన్సెప్ట్ అన్న కావాల్సింది. తెలుగు ఆడియన్స్ గానీ కొత్త కాన్సెప్ట్స్ ఎదుగుతున్నారు వాళ్ళు గానీ. ఇప్పుడు ఎవరి మూవీస్ వాళ్ళు తీస్తున్నారు. ఆయన లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఎప్పుడు 100% కి 200% యాక్టింగ్ ఇస్తానే ఉంటారు. ఆయన యాక్టింగ్ పర్సెంటేజ్ ఏం తగ్గదు. అది మీకు మూవీ జానర్ ని బట్టి మారుతా ఉండొచ్చు. అంతేగాని యాక్టింగ్ ఎప్పుడు 200% ఎఫర్ట్ ఇస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అవకాశం ఏంటన్న, అసలు మెయిన్ గా డైరెక్టర్ గాని మొన్న చెప్పారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే ఇది. మీకు ఎమోషన్స్ తెలియాలన్న ఫైనల్లీ ఎప్పటికైనా. ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. మీరు ఎక్కడున్నా, అన్న తమ్ముడున్నా, ఇద్దరు ముగ్గురున్నా, నలుగురున్నా, ఫైనల్ వాళ్ళందరినీ కలిపి ఫ్యామిలీ అని అంటారు కానీ బ్యాచులర్ అని అన్నారు. ఫ్యామిలీస్ ఉండాలన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండాలన్న. సో ఫైనల్ గా ఆడియన్స్ ఏం చెప్తారు, ఈ సినిమా చూడాలా వద్దా, ఏంటి అసలు? మీరు ఒక ఫ్యామిలీగా ఉండాలి మీకు అంటే, మీకు ఫ్యామిలీ విలువలు తెలియాలి అంటే, మీకు ఫ్యూచర్ జనరేషన్స్ కానీ చెప్పాలంటే పక్కా చూడాలన్న. అంటే ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. ఆ మనిషి చనిపోయాక గానీ, అంటే వాళ్ళు మనకు నుంచి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ విలువ